అసెంబ్లీలో చేసినటువంటి ప్రసంగం అందరినీ కూడా ఆశ్చర్యపడేలా చేసింది, ఆలోచింప చేసేలా కూడా చేసింది. నాకు తెలిసినంత వరకు దేశ చరిత్రలో ఒక సినిమా నటుడు గురించి, సినిమా ఇండస్ట్రీ గురించి అసెంబ్లీలో మాట్లాడటం ఇదే ప్రథమం. అంతకుముందు రకరకాలైనటువంటి చర్చలు జరిగాయి, కానీ ఒక సినిమా ఇండస్ట్రీ ఎలా ఉండాలి, ఒక నటుడు ఎలా ఉండాలి, అలాగే న్యాయం అనేది అందరికీ కూడా ఒకే రకంగా ఉంటుంది, ఇది ఈ సబ్జెక్టు. అక్బరుద్దీన్ ఓవైసీ అడిగినటువంటి ప్రశ్నకి అసలు నిప్పులు చెరిగేలా ప్రసంగింప చేశారు. అలాగే ఈ సబ్జెక్ట్ కనుక చూసుకుంటే తప్పంతా కూడా అల్లు అర్జున్దేనా అనేటువంటి భావన కూడా మనకు వస్తుంది. ఈ తర్వాత అల్లు అర్జున్ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఎక్కడ కూడా ముఖ్యమంత్రి పేరు చెప్పలా, తను ఏ తప్పు చేయలేదన్నట్టుగా మాట్లాడారు. దానికి సంబంధించి మళ్ళీ పోలీసులు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఇందులో 9:15 సంజయ్ థియేటర్, మరి డిసెంబర్ వచ్చేప్పటికి 4న 9:15 షోకి జరిగినటువంటి దానికి మినిట్ టు మినిట్ వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే అల్లు అర్జున్ ప్రెస్ మీట్లో చెప్పినటువంటి చాలా విషయాలకి కాంట్రాడిక్ట్గా ఉంది, విరుద్ధంగా ఉంది. అయితే ఇక్కడ సబ్జెక్టుకి వస్తే అసలు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారు, అల్లు అర్జున్ మరి వెళ్ళినటువంటి జైలుకి అసలు యాక్చువల్గా ఆయన 10 గంటలకి బెయిల్ పేపర్స్ వచ్చాయి, అది అందజేశారు, కానీ రాత్రంతా ఉంచారు. దానికి కారణం కూడా నేనేను. అసలు ఒక స్టేషన్ నుంచి జైలుకి వెళ్ళి ఒక రోజు కనుక ఉంటే అతనికి తెలుస్తుందనే ఉద్దేశంతో చేశాను కూడా అని చెప్పారు. అలాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు అనేక మంది వెళ్ళి అల్లు అర్జున్ని పరామర్శించారు. అతనికి చేతులు పోయాయా, కాళ్ళు పోయాయా, కళ్ళు పోయాయా, కిడ్నీలు పోయాయా అని చెప్పి ఆయన అడిగారు. ఆ క్వశ్చన్ కూడా కరెక్టే. అయితే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎందుకు వెళ్ళారు మనం ఒకసారి విశ్లేషణ చేసుకుంటే, అల్లు అర్జున్ ఫాదర్ అయినటువంటి అల్లు అరవింద్ సినిమాకి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్, నిర్మాత, అనేక సినిమా థియేటర్లు అతని చేతుల్లో ఉన్నాయి. రేపు సినిమాకి సంబంధించి ఏ రిలీజ్ కావాలన్నా, ఏది జరగాలన్నా ఫైనాన్స్ కూడా ఆయన ఇండైరెక్ట్గా ఫైనాన్స్ కూడా చేస్తారు. కాబట్టి సినిమా నటులు వెళ్ళటం జరిగింది. సినిమా నటులు ఇక్కడ మెయిన్ ఏంటంటే అసలు మానవత్వం కూడా వాళ్ళు మర్చిపోయారన్న భావన కూడా మనకు కలుగుతుంది. సినిమాలో నటించిన మాత్రాన దేవుడైపోరు, వాళ్ళు ఏమో దైవాంశ సంబూతులు కూడా కాదు, సామాన్యమైనటువంటి వాళ్ళే. అవకాశాలు వచ్చి, అదృష్టం వచ్చి సామాన్యులు కూడా అసామాన్యులుగా ఎదిగినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో. మరి ఈరోజు రేవతి చనిపోయిన తర్వాత వాళ్ళ అబ్బాయి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే ఒక్క సినిమా నటుడైనా వెళ్ళి పరామర్శించాలని చెప్పి ముఖ్యమంత్రి అడిగినటువంటి క్వశ్చన్ మాత్రం 100% సమంజసం. ఇక్కడ ఈ అసెంబ్లీలో జరిగినటువంటి సమావేశం కనుక చూసుకుంటే మీటింగ్స్లో ఆయన ఎక్కడో కూడా అల్లు అర్జున్ పేరు చెప్పలా. అలాగే అల్లు అర్జున్ పెట్టినటువంటి ప్రెస్ మీట్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు చెప్పలా. అయితే ఇప్పుడు ఒక వార్త ఏమొస్తుందంటే వీళ్ళిద్దరూ ఒకరినొకళ్ళు విమర్శించుకున్నా కూడా పేరెత్తకపోవడానికి కారణం ఏంటంటే లీగల్గా రేపు ఏది కూడా బైండింగ్ అవ్వకుండా చర్యలు తీసుకున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మంచి ఎక్స్పర్ట్స్ లీగల్ టీం ఉంది, అల్లు అర్జున్ కూడా లీగల్ టీం ఉంది. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ ముఖ్యమంత్రి మీద పరువు నష్టం దావా వేస్తారన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఇందులో నిజముందా లేదా భవిష్యత్తులో తేలాలి. అంత సాహసం అయితే చేయకపోవచ్చు. అయితే తప్పు ఎవరిది అనేటువంటి విషయం వచ్చేప్పటికి సంజయ్ థియేటర్. ఒక్కసారి మనం వెనక్కి కనుక వెళ్ళి చూసుకుంటే సంజయ్ థియేటర్కి 1979 ఇది స్టార్ట్ అయింది. అప్పటికి కేవలం జనాభా చాలా తక్కువ. అలాగే 2 వీలర్స్ కూడా అప్పుడు ఎక్కువ పార్కింగ్ ఉండేది, కాళ్ళు పెట్టేటువంటి పార్కింగ్ తక్కువగా ఉండేది. ఎప్పుడైతే ఇప్పుడు కాళ్ళు సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోకి వచ్చేసిందో ఇప్పుడు దానికి ఉండేటువంటి కెపాసిటీ 2500. సంజయ్ థియేటర్ 35mm 70mm సినిమా చూడడానికి వచ్చిన వాళ్ళు, దానికి ఒకే ఒక గేట్ ఉంది, ఎంట్రీ గేటు, ఒకే ఒక ఎగ్జిట్ గేట్ ఉంది. 2 వీలర్స్కి వెళ్ళడానికి మాత్రం సైడ్లో ఒక చిన్న గేట్ని మాత్రం అరేంజ్ చేశారు, అక్కడ నుంచి 2 వీలర్స్ వెళ్తాయి. అక్కడ ఉన్నటువంటి ప్లేస్ కనుక చూసుకుంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్, జనాభా చాలా ఎక్కువగా ఉంటుంది. సంజయ్ థియేటరు డిసెంబర్ 4న బెనిఫిట్ షో జరుగుతున్నప్పుడు మాకు సెక్యూరిటీ కావాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్కి లెటర్ రాసిన మాట వాస్తవం. 2వ తారీఖున రాశారు. 3వ తారీఖున పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వెంటనే ఒక లెటర్ పంపించింది కమ్యూనికేషన్లో. ఏంటంటే మేము భద్రత కల్పించలేం, నటుడికి, హీరోయిన్కి, అలాగే అక్కడ సాంకేతిక వర్గమైనటువంటి డైరెక్టర్కి ఎవరు వచ్చినా కూడా మేము సెక్యూరిటీ ఇవ్వలేమని చెప్పి వాళ్ళు కూడా పంపించారు. మరి సంజయ్ థియేటరు ఈ విషయాన్ని అల్లు అర్జున్కి చెప్పలేదా? ఖచ్చితంగా చెప్పే ఉంటుంది. చెప్పినా కూడా అల్లు అర్జున్ రావటం మాత్రం 100% అది తప్పు. పోనీ వచ్చాడు,
వచ్చిన తర్వాత అతను చెప్పిన వెర్షన్ ఏంటి, నేను ఎక్కడో కూడా ర్యాలీ తీయలేదు, నేను దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ జనాభా ఎక్కువ ఉండడంతో నేను రూప్ టాప్ ఓపెన్ చేసి పైకి వచ్చి నేను వాళ్ళకి వెళ్ళిపోమని చెప్పానని చెప్పి అన్నాడు. అది కూడా తప్పు అని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీడియో కనుక ప్రజెంట్ చేస్తే అతను ఆల్మోస్ట్ ఆల్ ఒక ర్యాలీగానే వచ్చాడు. అది థియేటర్ దగ్గరికి వచ్చింది కాదు, థియేటర్ ముందు నుంచి కూడా అతను వచ్చాడు. ఇది 100% తప్పు. ఎందుకంటే నటుడు అనేవాడు క్రౌడ్ని చూసిన తర్వాత ఆలోచించాలి. అసలు సినిమా నటులు ఎవరైనా సరే సినిమా స్టార్ట్ అవడానికి ముందు రారు. సినిమా ఓపెనింగ్ అయిపోయి తర్వాత థియేటర్లో సినిమా రన్ అవుతున్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వస్తారు, చీకట్లో వస్తారు, కామ్గా పైకి వెళ్ళిపోతారు, బాల్కనీలో కూర్చుంటారు, సినిమా అవటానికి ఒక పావు గంట ముందు మళ్ళీ వెళ్ళిపోతారు. ఇది సాంప్రదాయం. ఈ సాంప్రదాయం తొంగలోకి తొక్కి 50 నుంచి 60 మంది బౌన్సర్లతో అతను వచ్చాడు. ఈ బౌన్సర్లు కూడా ఏం చేశారంటే వాళ్ళ హీరోని ఎవరిని చూడటానికి వచ్చిన తోసిపారేశారు. కరెక్ట్గా కనుక చూసుకుంటే రేవతి డిసెంబర్ మంత్ లాస్ట్ ఇయర్ డిసెంబర్లో హస్బెండ్కి లివర్ ఇచ్చి ప్రాణాలు కాపాడింది. తర్వాత లోవర్ బాల్కనీలో వీళ్ళిద్దరూ స్పో తప్పి పడిపోయినప్పుడు తన అబ్బాయి చైన్ కూడా చివరి వరకు కూడా పట్టుకునే ఉంది. అప్పటికే ఆవిడ ప్రాణాలు కోల్పోయింది. అసలు ఈ ప్రాణాలు పోవడానికి కారణం ఏంటని చూసుకుంటే ఈ సంజయ్ థియేటర్లో లోవర్ బాల్కనీ తర్వాత అప్పర్ బాల్కనీ ఉంది. లోవర్ బాల్కనీలోకి వీళ్ళు కూర్చోడానికి వెళ్తున్నప్పుడు అర్జున్ లోపలికి ప్రవేశించి అప్పర్ బాల్కనీలోకి వెళ్ళిపోయినప్పుడు సెక్యూరిటీ వాళ్ళు అనుసరించి దాన్ని క్లోజ్ చేశారు అప్పర్ బాల్కనీ. ఈ క్రౌడ్ ఏం చేసిందంటే లోవర్ బాల్కనీ నుంచి మెట్లెక్కి హీరోని చూడటానికి చేసేటువంటి ప్రయత్నంలో తోపులాట జరిగింది. ఈ తోపులాటలో రేవతి వాళ్ళ అబ్బాయి వీళ్ళిద్దరూ కూడా అందులో ఇరుక్కొని రేవతి మరణించడం కూడా జరిగింది. అసలు కనుక లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఈ తొక్కిసలాట జరగటం అనేది సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా జరగల. ఇది కేవలం అల్లు అర్జున్ వాళ్ళ బౌన్సర్లో చేసినటువంటి ఒక తప్పిదమే. బౌన్సర్ కూడా ఏం చేశారంటే అప్పర్ బాల్కనీలోకి వస్తున్న వాళ్ళని వెనక్కి తోసేశారు. ఆ తోసిన వాళ్ళంతా కలిసి వెళ్ళి వీళ్ళ మీద పడ్డారు. ఇది అసలు జరిగిన విషయం. అయితే అల్లు అర్జున్ చెప్పింది ఏంటంటే నేను సినిమాని చాలా తొందరగా చూసి బయటకు వచ్చాను అని చెప్పి అన్నాడు. కానీ ఈ సినిమాలో ఒక జాతర సీన్ ఉంది. ఆ జాతర సీన్ దాదాపు ఇంకా సినిమా క్లోజింగ్ అవుతుంది అనుకునే టైంలో వస్తుంది, అంటే దాదాపు 45 minutes ముందు. ఈ జాతర సీన్ అప్పుడు కూడా తను ఉన్నాడు, సినిమా చూసినట్టు విజువల్స్ కూడా వచ్చాయి. ఈ సినిమా నిడివి కనుక చూసుకుంటే 3 గంటల 20 నిమిషాలు, అంటే దాదాపు 2 గంటల 45 నిమిషాల పాటు అతను థియేటర్లోనే ఉన్నాడు. ఈ విషయం అతనికి తెలియదా రేవతి మరణించింది అంటే వాళ్ళ మేనేజర్కి మేము చెప్పాము, అలాగే అల్లు అర్జున్ కూడా కమ్యూనికేట్ చేశామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఒక అభిమాని మరణించిన తర్వాత అతని సినిమా ఎలా చూడగలిగాడు? ఇది $1 బిలియన్ ప్రశ్న. అలాగే ఏసీపీ వెళ్ళి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఎందుకంటే ఒత్తిడి ఎక్కువగా ఉంది, అభిమానులు ఇబ్బంది పడతారన్నావు కూడా, నేను సినిమా చూసే వెళతానని చెప్పి అల్లు అర్జున్ చెప్పాడు. తర్వాత డీసీపీ ఎంటర్ అయ్యి మిమ్మల్ని స్టేషన్కి పంపించాల్సి ఉంటుంది, మీరు కనుక ఇక్కడి నుంచి వెళ్ళకపోతే అని చెప్పిన తర్వాత అప్పుడు అల్లు అర్జున్ బయటకు వచ్చాడు. అప్పుడు కూడా అభిమానుల తాకిడి ఎక్కువగా ఉంది. తన కాల్లోకి వెళ్ళి రూప్ టాప్ ఓపెన్ చేసి మళ్ళీ అతను అందరికీ అభివాదం చేసి వెళ్ళడం కూడా చాలామందికి ఇబ్బందికరమైన పరిస్థితి నెట్టింది. అల్లు అర్జున్ అందరికీ అభివాదం చేసుకుంటూ వెళ్ళటం అసలు ఒక మానవత దృక్పథంలో చూస్తే రేవతి మరణించిన తర్వాత ఒక అభిమాని అతను కనీసం వెంటనే వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూసే ప్రయత్నం కూడా చేయలే. అంటే అభిమానులు అనేటప్పటికీ హీరోల దృష్టిలో ఎలాగుంటారంటే వాళ్ళ సినిమాలు ప్రమోట్ చేయడానికి వాళ్ళని ఎంతో ఎత్తుకు తీసుకెళ్ళి ఒక సాధనంగా నిత్యంలాగా ల్యాడర్గా ఉపయోగించుకుంటారు తప్ప కనీసం అభిమానులు అనే వాళ్ళు మరణిస్తే కనీసం వెళ్ళి వాళ్ళకి మానవతను చూపించాలంటే అవకాశం లేదు. అంటే అసలు అభిమానులు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. హీరోల్ని దేవుడిగా ఆరాధించే వర్షిప్ నిజంగా మనకు అవసరమా? వాళ్ళు మన సామాన్య ప్రజానికి నుంచే వెళ్ళారు, ఉన్నత స్థాయికి ఎదిగారు, కళాకారుడిగా గౌరవించడంలో తప్పులేదు. కానీ ఇక్కడ కనుక చూసుకుంటే వచ్చే విచిత్రమైన విషయం ఏంటంటే భాస్కర్ ఈయన శాలరీ కనుక చూసుకుంటే 30,000 రూపాయలు, టికెట్ కొన్నదేమో 12,000 రూపాయలు, అంటే 3,000 రూపాయలకి టికెట్ కొన్నాం 4 మెంబర్స్కి. అసలు ఇంత రేటు పెట్టి టికెట్ కొని సినిమాకి వెళ్ళగలరా ఎవరైనా? ఒక సామాన్య మధ్యతరగతి ప్రజానీకం ఇంత అమౌంట్ పెట్టి సినిమాకి వెళితే వాళ్ళ బతుకు తెరువు ఏమవుతుంది? వాళ్ళు మిగతా మంతా ఎలా గడుపుతారు? ప్రభుత్వం ఈరోజు ఆలోచించాలి. దానికి తెలంగాణ ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీలో చేసినటువంటి ప్రసంగం, ఇక ముందు నుంచి మేము బెనిఫిషియర్లకి అనుమతించము, అలాగే టికెట్ల రేటు పెంచాము,
ఇలాంటి నిర్ణయాలన్నీ కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంతవరకు ఎవరు అడిగినా ఏ రేట్ అడిగినా పెంచుకుంటూ వస్తుంది. కానీ ప్రజలు ఈ సినిమా చూడటానికి ఎంత ఖర్చు పడుతున్నారు, ఎంత కష్టపడుతున్నారు, ఇది కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఉంది. ఇది చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా నాకు తెలిసినంత వరకు రేపు తన సంక్రాంతికి వచ్చేటువంటి సినిమాలకి టికెట్ల రేట్లు పెంచేటువంటి అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుంది. అలాగే ఈ సినిమా టికెట్లు పెంచిన తర్వాత వాళ్ళ ప్రకటనలో మాకు 1500 కోట్లు కలెక్ట్ చేసింది, 2000 కోట్లు కలెక్ట్ చేసింది, ఎవరు కావాలి ఇదంతాను? వాళ్ళు ఎన్ని కోట్లు కలెక్ట్ చేసినా ప్రజలకైనా ఉపయోగం ఉందా? ప్రజలకైనా మేలు జరుగుతుందా? ఈ టికెట్ రేట్లు పెంచి వాళ్ళు ఎన్ని రికార్డులు స్థాపించినా కూడా కనీసం వాళ్ళు చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళు ఏమైనా పాల్పంచుకుంటున్నారా? అసలు ఆంధ్రప్రదేశ్లో షూటింగ్లు చేస్తున్నారా? ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు తెలంగాణ నుంచి సంబంధించిన ఎవరున్నా కూడా ఇక్కడికి వచ్చి షూటింగ్లు చేసుకునేవాళ్ళు. ముఖ్యంగా రాజమండ్రి, గోదావరి, ఈ పరిస్థితి రాజోలు, జంగాలు తీసుకున్నా, కేవిశ్వనాథ్ తీసుకున్నా, ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి తీసేవాళ్ళు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసలు నిబంధన కూడా పెడితే బెటర్, ఈ లొకేషన్లో తీస్తేనే మేము కన్సిడర్ చేస్తామని. ఏ ఒక్క హీరో కూడా పట్టించుకోవట్లా. బ్యాంకాక్ వెళ్ళిపోతున్నారు, లేకపోతే యూరోప్ కంట్రీస్కి వెళ్తున్నారు, ఖర్చేమో విపరీతంగా పెంచి అదేమో ప్రేక్షకులను ఎత్తున రుద్దుతున్నారు, మాకు బడ్జెట్ ఇంత అయిందని చెప్తున్నారు. అల్లు అర్జున్ ఉదంతం మాత్రం ఈరోజు సినిమా ఇండస్ట్రీని చాలా రిస్కుల్లో పెట్టేసింది. సినిమా నటుల మీద ఉన్న గౌరవం తగ్గేలా చేసింది. ఇతను చెప్పిన వెర్షన్తో కూడా రాంగ్ అని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి వీడియో మినిట్ టు మినిట్ ఇందులో ఉంది. అల్లు అర్జున్ పెట్టినట్టు ప్రెస్ మీట్లో కూడా అతను చాలా పేలవంగా మాట్లాడాడు, నీరసంగా మాట్లాడాడు. అతను చెప్పిన దాంట్లో అసలు ఎక్కడ కూడా స్పష్టత అనేది లేదు. అతను చెప్పిన దాని మీద అతనికే నమ్మకం లేదు. తన మీద సానుభూతి రావడానికి ఆ ప్రెస్ మీట్ పెట్టాడా అన్నటువంటి సందేహం కూడా కలుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఈరోజు 25 లక్షల రూపాయలు కాంపెన్సేషన్ కూడా ప్రకటించింది 21వ తారీఖున. కానీ ఎంత డబ్బులు ఇచ్చినా కూడా ఆ రేవతి మళ్ళీ తిరిగి వస్తుందా అంటే తిరిగి రాదు. వాళ్ళ కుటుంబం సర్వనాశనం అయిపోయింది. అబ్బాయి కూడా చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. ఒక సినిమా మీద వ్యామోహం, అభిమానం ఒక నిండు కుటుంబాన్ని బలి తీసుకుంది. ఆ బలి తీసుకున్న దానికి ఇప్పుడు ఎవరు బాధ్యత అనే దాని మీద ఎవ్వరు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. అలాగే ఇక్కడ మెయిన్ ఏంటంటే అల్లు అర్జున్ చేసినటువంటి ఈ ప్రక్రియలో అసలు పోలీసులు నాకు ఇన్ఫార్మ్ చేయలేదు అని చెప్పిన మాట వాళ్ళ అడ్వకేట్ అయినటువంటి నిరంజన్ రెడ్డి హైకోర్టులో వాదనలు వినిపిస్తూ పోలీసులు సెల్ఫీలు దిగడానికి అతన్ని చుట్టుముట్టారు, అతనితో ఫోటోలు తీసుకున్నారని చెప్పి చేసినటువంటి వ్యాఖ్య కూడా అసలు అందరికీ కూడా దిగ్బాధ కలిగించింది. అల్లు అర్జున్ ఒక వెర్షను, వాళ్ళ అడ్వకేట్ ఒక వెర్షను. ఈ రెండు కూడా రేపు అసలు ఆ తీర్పు మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, రేపు కనుక కోర్టులో కనుక వాదనలు జరిగితే ఏ రకమైన పరిణామాలు సంభవిస్తాయి, ఇది కూడా బిలియన్ టాలెంట్ అంటే ప్రశ్నే. ఏదేమైనా సరే అల్లు అరవింద్ కుటుంబాన్ని ప్రతిష్టను మాత్రం ఈ సంఘటన నిట్టనిలా దిగదార్చిందని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి ఈ నిర్ణయం మాత్రం సినిమా ఇండస్ట్రీ ఒక్కసారి నిబర్పాటుకు గురైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టబన్గా ఉన్నారు. అసలు ఇక నుంచి భవిష్యత్తులో నటులకి ఎవరికి కూడా అత్యధిక ప్రాధాన్యత ఈసారి ఈ గవర్నమెంట్ ఇవ్వదనేటువంటి స్పష్టమైన సంకేతాన్ని కూడా పిలుపుచ్చినట్లయింది. దీంతో ఇప్పుడు నటులు వాళ్ళు తీసేపోయే సినిమాలు, ముఖ్యంగా సంక్రాంతికి వచ్చే సినిమాల్లో కూడా ప్రతి ఒక్కళ్ళు మేము చాలా గొప్పవాళ్ళం, సమాజానికి మేము అతీతం అని చెప్పే స్థాయిలో కాకుండా ప్రజల మధ్య ఉండి ప్రజలతో కలిసి ఈసారి ఈ బెనిఫిషియల్కి వాటికి వెళ్ళేటప్పుడు కూడా ఉండవలేని ఆ బెనిఫిషియల్ ముందు జాగ్రత్తలు తీసుకొని పోలీసులకి సందేశం ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చిన తర్వాత మాత్రమే వెళ్ళాలి అనేటువంటి ఒక బలమైన సంకేతం సినిమా ఇండస్ట్రీ కూడా వెళ్ళిపోయింది. కాబట్టి రాబోయే కాలంలో మాత్రం ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి స్పష్టమైన సంకేతం కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చారు. మొత్తం మీద ఈ వివాదం కనుక చూసుకుంటే పుష్ప 2 ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు అల్లు అర్జున్ యాటిట్యూడ్ చాలా డిఫరెంట్గా ఉంది. నేను చాలా గొప్పవాడిని అనేటువంటి ఒక సంకేతం ఇచ్చేలా ప్రవర్తించారనే ఒక విమర్శ కూడా వచ్చింది. కానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రం పోలీసులు కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ ఒక ఉక్కుపాదం మాత్రం ఈసారి మోపినట్టుగా కనపడుతోంది. ఈసారి సినిమా ఇండస్ట్రీ మాత్రం తను కూడా జాగ్రత్తగా ఉండాలనే ఒక నిర్ణయాన్ని కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ మీద కూడా రేపు పడబోతోంది అన్నట్టుగా నిర్మాతలకి గుండెల్లో కూడా గుబులు రేగుతోంది. ఈ ఎపిసోడ్ మాత్రం ఒక సంచలనం. మనం తమిళనాడు రాజకీయాలు కనుక చూసుకుంటే కమల్ హాసన్, జయలలిత
వీళ్ళ వివాదం చూసుకున్నప్పుడు కమల్ హాసన్ ఒకనొక టైంలో దేశం విడిచి వెళ్ళిపోవాలనేటువంటి ప్రయత్నం కూడా చేశారు. అలాగే గతంలో మనం కనుక చూసుకుంటే ఎంజి రామచంద్రన్ రాజకీయాలకు వస్తారన్నప్పుడు కూడా కరుణానిధికి ఎంజి రామచంద్రన్కి మధ్య కూడా ఒక వివాదం చెలరేగింది. ఆ వివాదం వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కనుక పెద్దగా రాలేదు, కానీ ఒక వివాదం అయితే ఉంది. ఆ తర్వాత కాలంలో చూసుకుంటే మన రాజకీయాల్లో ఎన్టీ రామారావు, కృష్ణ పాలిటిక్స్లోకి వచ్చి సినిమాలు తీసి ఎన్టీ రామారావుకి వ్యతిరేకంగా ప్రచారం కూడా చేశారు. కానీ ఎన్టీ రామారావు స్పోర్టివ్గా తీసుకున్నారు. కానీ ఇప్పుడు కనుక చూసుకుంటే మరి తెలంగాణ రాజకీయాల్లో అల్లు అర్జున్ ఎటువైపు అడుగులు వేయబోతారు? ఏమైనా రాజకీయ పార్టీలకు వెళ్ళేటువంటి అవకాశం ఉందా? రాబోయేటువంటి వచ్చే ఎలక్షన్స్లో తెలంగాణలో మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు కూడా జరగకట్టి వ్యతిరేకంగా ఏమైనా ప్రచారం చేస్తారా? ఇవన్నీ కూడా అనుమానాలు వస్తున్నాయి. అయితే ఇప్పుడే ఈ భవిష్యత్తు గురించి చెప్పలేం. ఏది ఏమైనా సరే తెలంగాణలో జరిగిన ఈ పరిణామం మాత్రం గతంలో ఎప్పుడు కూడా జరగలేదు, జరగబోదు కూడా.